సంధ్యాకాలం ముగిసింది. మెల్లగా చీకటి పడుతుంది. అమ్మ నీకు గోరుముద్దలు తినిపిస్తుంది. కానీ నువ్వు తిన్నను మారం చేస్తున్నావు. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నావు. ఎవరి కోసం? ఇందుకోసం, నాన్న కోసం. అవునా? ఎస్, నాన్న కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. దూరం నుంచి నాన్న వస్తున్న రాకను నువ్వు గమనించి అమ్మ చంక నుంచి నువ్వు గబగబా జారుకునే కిందకి నాన్న కోసం ఎదురుగా పరిగెడుతున్నావు. నాన్న నడుస్తూ వస్తూ నిన్ను హక్కును చేర్చుకొని గబుక్కును పైకెత్తి గుండెలకు హత్తుకున్నాడు. నీ ముఖంపై చిరునవ్వు మిలమిలా మెరిసిపోతుంది. నాన్న నీ చెంపలపై ముద్దు పెట్టాడు. అలా ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. అమ్మ మళ్ళా ఒక ముద్దు నీకు బోవ తినిపిస్తుంది. కానీ నువ్వు ఇంకా మారం చేస్తున్నావు. దేనికోసం? నాన్న వీపుపై నువ్వు కూర్చొని నాన్న గుర్రంలా తిరుగుతూ ఉంటే, అమ్మ నీకు బోవ తినిపిస్తూ ఉంటే అప్పుడు కలిగే నీకు ఆనందం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. అర్థమైంది నాన్నకి నువ్వు చేసే మారావం గురించి. సరే, అప్పటి వరకు కష్టపడి ఇంటికి వచ్చినా సరే ఆ కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా నీకోసం తను కిందకి వంగి గుర్రంలా మారి నిన్ను తన భుజంపై వీపుపై ఎక్కించుకొని నిన్ను తిప్పుతున్నప్పుడు, అమ్మ నీకు గోరుముద్ద తినిపిస్తున్నప్పుడు, నువ్వు నవ్వుతున్నప్పుడు నీకు కలిగే ఆనందం కోసం నాన్న కష్టపడుతున్నాడు. కానీ నువ్వు నాన్నని కష్టపెడుతున్నావు అన్న సంగతే నీకు అప్పుడు తెలియదు. కేవలం ఆ సమయంలో నాన్న నీ సుఖం మాత్రమే చూశాడు, ఆనందం మాత్రమే చూశాడు. అలా నువ్వు ఎదుగుతున్న వయసు నుంచి నిన్ను బడికి చేర్చే సమయంలో బడికి వెళ్ళనని మారం చేస్తావు. ఇంటి దగ్గర ఆడుకోవడానికి అలవాటు పడిన నిన్ను మెల్లమెల్లగా నాన్న స్కూల్కి తీసుకువెళ్తాడు. మొదట్లో నువ్వు మారం చేసిన మెల్లమెల్లగా స్కూల్కి అలవాటు పడతావు. నాన్న వచ్చి రాగానే నువ్వు రాసిన పలక మీద ఆళ్ళను చూపిస్తావు. అప్పుడు నాన్న ముఖంలో కలిగే ఆనందం, నీ చిరునవ్వులో కలిగే ఆనందం అమ్మ చూస్తుంది. అలా ప్రతి నీ ఎదుగుదలలో కూడా తల్లితో పాటు తండ్రి బరువు బాధ్యతలు చాలా ఉంటాయి. నాన్న నిన్ను భుజాన మోసుకుని అటు ఇటు మేకపిల్లలా తిప్పుతూ ఉంటే నీకు ఆనందం కలుగుతుంది. కానీ అప్పుడు నీకు తెలియదు నీ యొక్క బరువు బాధ్యతలను నాన్న మోస్తున్నాడని. నీ తొలి గురువు అమ్మ, నీ తొలి స్నేహితుడు నాన్న.